మనం చేస్తున్న ప్రార్థన మన జీవితంలో ఎలా పనిచేస్తుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో రవి అనే చిన్న వ్యాపారి ఉండేవాడు. అతను ఒక పెద్ద చిక్కులో పడ్డాడు. మరుసటి రోజుకల్లా తను అప్పు తీర్చకపోతే తన ఇల్లు అమ్మేయాల్సిన పరిస్థితి. ఎంతో ప్రయత్నించాడు, కానీ ఎక్కడా మార్గం దొరకలేదు. ఆ రాత్రి అతను నిరాశతో దేవుని ముందు మోకరిల్లి, ప్రభువా, నా శక్తి అయిపోయింది, మార్గం నీవే చూపాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించి పడుకున్నాడు. అక్కడ ఏం జరిగింది? అదే సమయంలో వేరే ఊరిలో ఉన్న రవి పాత స్నేహితుడు శేఖర్కి ఉన్నట్టుండి రవి గుర్తొచ్చాడు. 5 ఏళ్ల క్రితం శేఖర్ కష్టాల్లో ఉన్నప్పుడు రవి అతనికి కొంత ఆర్థిక సాయం చేశాడు. ఆ విషయాన్ని రవి ఎప్పుడో మర్చిపోయాడు. కానీ శేఖర్కి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఏదో తెలియని ప్రేరణతో వెంటనే రవికి ఫోన్ చేసి, మిత్రమా, నీ డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను, రేపు పొద్దునే నీ అకౌంటుకు పంపిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు రవి సంతోషానికి అవధులు లేవు. ఇక్కడ దేవునికి ప్రార్థించినప్పుడు ఎక్కడో ఉన్న శేఖర్ హృదయము కదిలించబడింది. ప్రార్థనకి ఉన్న శక్తి అలాంటిది. సందేశం: మనం చేసే ప్రార్థన కేవలం మాటలు కావు, అవి ఒక తరంగాలు లాంటివి. మనం ఆశ కోల్పోయిన చోట ప్రార్థన మన తరపున పనిచేయడం ప్రారంభిస్తుంది. అది వ్యక్తుల మనసులను కదిలించి పరిస్థితులను మనకు అనుకూలంగా మారుస్తుంది. మనం మోకరిల్లి ప్రార్థించినప్పుడు మన సమస్యల కంటే మనం ఉన్నతమైన స్థితికి చేరుకుంటాం. నీవు చేసే ప్రార్థన దేవుని హృదయాన్ని తాకినప్పుడు అది అద్భుతంగా నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా నీవు మోకరిల్లి ప్రార్థించు. ఆ ప్రార్థన నీకు తగిన సమయంలో నీకు సమాధానాన్నిస్తుంది.